ఒక మగాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక ఆడది మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది. ఇదే నిజం. ఆనందాన్ని ఇచ్చేవన్నీ మనకు మంచివి కావు, బాధ కలిగించేవన్నీ మనకు చెడ్డవి కావు. పనిమంతుడు పనిని విశ్రాంతిగా భావిస్తాడు, బద్ధకస్తుడు విశ్రాంతిని కూడా పనిగా భావిస్తాడు. నువ్వు ఒక పనిని చేయగలను అని నమ్మితే ఆ పని సగం పూర్తయినట్లే. అనవసరమైన ఆలోచనలను ప్రారంభంలోనే అణచివేయకపోతే నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావు. ప్రతిదానికి అందం ఉంటుంది, కానీ అందరూ దానిని చూడలేరు. వాదించే వారికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. వేధించే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బ్రతకగలుగుతావు. అర్థం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. నీకు సహాయం చేసిన వాళ్ళను మర్చిపోవద్దు. నిన్ను ప్రేమించిన వాళ్ళను ద్వేషించవద్దు. నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయొద్దు. మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు. ధీరుడు ఎప్పుడూ తనకు కావలసినది స్వయంగా సాధించుకుంటాడు, ఒకరి నుంచి తీసుకోవాలనుకోడు. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఆనందంగా ఉండలేని వాళ్ళు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఒక వృత్తిలో ఉన్నత స్థానానికి చేరాలంటే ముందుగా ఆ పని మీద మనకు ఇష్టం ఉండాలి. మనం ఎవరికైతే ఎక్కువ విలువ ఇస్తామో వాళ్ళ దృష్టిలో మనం చాలా చులకనగా కనిపిస్తాం. ఎవడి జీవితం వాడికి బరువే, పక్కనోడి జీవితమే తేలిక. ఎందుకంటే వాడి జీవితాన్ని వీడు మోయుడు కనుక. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు, అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునేవారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలో ఉండాలి. దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది. మనది కానిది అంగుళం అవతల ఉన్నా తీసుకోకూడదు, మనదైనది సప్త సముద్రాల అవతల ఉన్నా వదలకూడదు. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. విలువ తెలుసుకోలేనోడు ఎప్పటికీ సంపాదించుకోలేడు. ఒకవేళ సంపాదించినా నిలబెట్టుకోలేడు. కష్టపడి సాధించుకున్నోడు వృధా చేయలేడు. ఒకవేళ వృధా చేసినా తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైనా, డబ్బైనా, ప్రేమైనా. హద్దుల్ని పెట్టుకొని మనల్ని నియంత్రించుకునేది మనమే. ఆ హద్దులను చెరిపేసి చరిత్రను రాయగలిగేది మనమే. సువాసనలు వెదజల్లే పువ్వు తోటకు ఎంత అందమో, మంచి సలహాలు ఇచ్చే మిత్రుడు ఉండటం మన జీవితానికి అంతే అందం. మన మంచితనాన్ని ఎదుటి వ్యక్తి చులకన చేస్తే వారికి సమాధానం వారి శైలిలోనే చెప్పాలి. అలా చెప్తేనే మనం మనలాగా జీవించగలం ఈ సమాజంలో. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళకి మన రూపంతో పని లేదు. మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనస్సుతో పని లేదు. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి. నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. రాత్రి ఒంటరిగా రాదు, చీకటితో పాటు ఆలోచన, ఆవేదనలను తోడుగా తీసుకొస్తుంది. నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావు మనుషుల విలువ. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఇవన్నీ వట్టి మాటలు. నీకోసం ఎవరూ రారు, ఏది చెయ్యరు. నీకోసం నువ్వు అనుకున్నది నువ్వే చెయ్యి. అది ప్రయత్నమైనా, పోరాటమైనా. మూర్ఖులతో వాదించే కన్నా వారు చెప్పేది విని నమ్మినట్లు నటించే మౌనంగా తప్పుకుంటే మంచిది. మీరు ఎవరినైనా ఎంతైనా ప్రశంసించండి, కానీ విమర్శించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే విమర్శ రుణం లాంటిది. అవతలి వాళ్ళు ఏదో ఒకరోజు వడ్డీతో సహా తప్పక తీరుస్తారు. జీవితంలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కి లాగుతుందని భయపడకు. వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు. నమ్మకాన్ని కోల్పోకు, విజయం తప్పక నీదవుతుంది. నిజం చెప్పాలంటే నీతి ఉండాలి, మంచి చేయాలంటే మనస్సు ఉండాలి. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్టు బ్రతికేయడం మంచిది. చెప్పుడు మాటలు విని నోరు జారిపోకు. మీరు విన్నది అన్నది నిజం కాకపోతే ఇప్పటి వరకు మీ మీద ఉన్న మంచితనం, గౌరవం మంచులా కరిగిపోతుంది. ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం శూన్యం.
తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది. మన బలం, మన బలహీనత రెండూ మనం ప్రేమించిన వారే. ఊపిరి పోసేది వాళ్ళే, ఊపిరి తీసేది వాళ్ళే. మనుషులకు ఉండే చాలా ప్రమాదకరమైన వ్యాధి ఒకడు బాగుపడుతుంటే చూడలేకపోవడం. గెలిస్తే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఓడిపోతే నీ సమాధానం వినడానికి కూడా ఎవరు సిద్ధంగా ఉండరు. మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు మీ శత్రువుకి గెలవాలన్న తపనని, మిత్రునికి గెలవలేనన్న నిరుత్సాహాన్ని కలిగించవచ్చు. నువ్వు పడుతున్న బాధలు ఎవరికి అక్కర్లేదు. నీ కనుల వెనుక కన్నీళ్లు ఎవరికి పట్టవు. నీ మనసుకు అయిన గాయాలు అస్సలే అవసరం లేదు. కానీ నీ వల్ల ఒక చిన్న తప్పు జరిగితే 100 నోర్లు మాట్లాడుతాయి. నీకు చేయాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. ఇప్పుడు ఎందుకులే అని బద్దకిస్తే ఏ పనైనా అసాధ్యమే. మీకు ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి చోట స్వర్గమే. మీకు లేని దానికోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగు నరకమే. నువ్వు ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలు వస్తుంటాయి. వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. సంపద లేకపోయినప్పటికీ సంస్కారం ఉన్నట్లయితే లైఫ్ సాఫీగా సాగిపోతుంది. సంపద ఉంది, సంస్కారం లేకపోతే ఆ జీవితం వ్యర్థమవుతుంది. అడిగేవాళ్ళు 5 నిమిషాలు మాత్రమే అజ్ఞానంలో ఉంటారు, కానీ అడగని వాళ్ళు ఎప్పుడూ అజ్ఞానంలోనే ఉండిపోతారు. జ్ఞానాన్ని మనం సంపాదించనక్కర్లేదు, అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు. ఎవరైనా మీ మనసు బాధపడేలా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మీకంటే మంచి సమాధానం కాలమే వారికి చెప్తుంది. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది. అలాగే లేని దానికోసం పరిగెత్తడం కంటే ఉన్నదానితో తృప్తి పడడం మంచిది. మీతో ఏ బంధం లేని వారి దగ్గర మీ రహస్యాలు చెప్పకండి. మీతో అనుబంధం ఉన్నవారి దగ్గర నిజాలను దాయకండి. లైఫ్లో ఏదైనా సాధించాలంటే ముందు ఓపికగా ఉండడం అవసరం. అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి. భార్య మనసులో బాధ భర్తకు చెప్పుకుంటే కాస్త ఉపశమనం ఉంటుంది. కానీ ఆ భర్తే తన బాధకు కారణమైతే ఎవరితో చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోతుంది. ప్రణాళికలో లోపాలు ఉంటే ప్రణాళికలో మార్పులు చేయాలి, కానీ లక్ష్యాన్ని మార్చివేయకూడదు. ఎప్పుడూ సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని, అవి చాలా విలువైనవి అని తెలీదు. అలాగే మీ చుట్టూ ఉండేవారికి మీరు దూరం అయ్యే వరకు మీ విలువేంటో తెలీదు. కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నప్పటికీ దానికి రక్తం చిందించడమే తెలుసు. అలాగే కొన్ని బంధాలు కూడా అంతే. నువ్వు ఎంతగా ప్రేమించినప్పటికీ వారికి ఎదుటివారిని కష్టపెట్టడమే తెలుసు. ఎవరి మనస్సు అయితే మంచిగా ఉంటుందో వాళ్ళ తలరాత చెడుగా ఉంటుంది. తన మీద నమ్మకం ఉన్నవాడు ఒంటరిగా నిలబడతాడు. నమ్మకం లేనివాడు గుంపులో నిలబడతాడు. ఆస్తి లేకపోవడం పేదరికం కాదు, నీలో ఆత్మవిశ్వాసం లేకపోవడం అసలైన పేదరికం. హద్దులు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తికి మించిన కష్టం కూడా పడాల్సి ఉంటుంది. వదులుకోవడానికి ఇష్టపడకుండా చివరి వరకు పోరాడే మనిషిని జయించడం చాలా కష్టం. అన్నీ ఉన్నాయన్న అహంకారం వద్దు. రాత్రంతా కష్టపడి విరిసిన పువ్వుకే తెలియదు తెల్లవారితే దాని పయనం దేవస్థానానికో లేక శ్మశానానికో అని. నువ్వు మార్గం వెంట పోవడం కాదు, మార్గం చేసుకుని వెళ్తేనే నీ ప్రత్యేకత ఏమిటో ప్రపంచానికి తెలుస్తుంది. ఎవరూ నడవని దారిలో ఒంటరిగా నడవడం అంటే రాబోయే తరాలకు మార్గం చూపడమే. కష్టాలు చూసి భయపడకండి, సంతోషాలకు ఆనందపడకండి. అవి కేవలం మీ జీవితంలో ఒక్కో అడుగు మాత్రమే, గమ్యం కాదు. గెలిచిన వాళ్ళు నీతులు చెబుతారు, ఓడిన వాళ్ళు అనుభవాలు చెప్తారు. గెలిచిన వాళ్ళతో నీతులు చెప్పించుకోవడం కన్నా ఓడిన వాళ్ళతో అనుభవాలు చెప్పించుకోవడం మంచిది. మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడే కొత్త ప్రపంచాన్ని చూడగలవు. ఎదుటి వ్యక్తికి మీ పైన ప్రేమ లేనప్పుడు మీరెంత ఆరాటపడినా వ్యర్థమే అవుతుంది. ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచేయి. బాధ్యత తీసుకొని నిర్విరామంగా పనిచేయి. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది. టైం ఉన్నప్పుడు కుటుంబంతో గడపడం కాదు, టైం కుదుర్చుకొని కుటుంబంతో గడపండి. నీళ్లు నిశ్చలంగా ఉన్నప్పుడే ప్రతిబింబాన్ని చూడగలం. అలాగే మన మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడే ఎదుటివారిలో మంచిని చూడగలం.
ఒక మంచి పుస్తకం, ఒక మంచి మనిషి అంత తొందరగా అర్థం కారు, లోతుగా చదవాల్సిందే. ఏం జరిగినా నిరాశ చెందకండి, ఎందుకంటే కొన్ని పరిస్థితులు తెలియకుండానే మీకు మేలు చేస్తాయి. మీసం వచ్చిన ప్రతివాడు మగాడు కాదు. మీసం వచ్చిన తర్వాత తల్లిదండ్రులను ఆస్తి ఆశించకుండా కష్టపడేవాడే అసలైన మగాడు. మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే మనకు ఒక్కసారైనా జీవితంలో మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి అనే సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రతీకారం అనేది చీడపురుగు లాంటిది. అది మెదడును తొలిచివేస్తుంది, మనిషిలోని ఆలోచన శక్తిని హరించి వేస్తుంది. అందుకే ప్రతీకార ధోరణి వీడండి, మనశ్శాంతిగా ఉండండి. కట్టెకాలి బూడిద అయినప్పటికీ మాట మండుతూ బ్రతికే ఉంటుంది. మనిషికి మాట తీరే ప్రధానం. తీయనైన మాటలతో కటిక విషయాన్నైనా అమ్మవచ్చేమో, కానీ కటువైన మాటలతో తీయని తేనెను కూడా అమ్మలేం. మూర్ఖులతో వాదించే కన్నా వారు చెప్పేది విని నమ్మినట్లు నటించి మౌనంగా తప్పుకుంటే మంచిది. నడుచుకుంటూ వెళ్తే మార్గం తెలుస్తుంది, కన్నీళ్లను తుడుచుకుంటూ వెళ్తే లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడే వాళ్ళకి ఆవేశం ఎక్కువ. మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ. దురలవాట్లు అనేవి మొదట్లో సాలెగూడు లాంటివి, తర్వాత అవి ఇనుప గొలుసులవి మనల్ని బంధించేస్తాయి. ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలని ఆశించకండి, మార్చాలని ప్రయత్నించకండి. కాళ్ళకు ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులు వేసుకోవాలి. లైఫ్లో అబద్ధం చెప్పిన వాడినైనా క్షమించవచ్చు, కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించేవాడిని జీవితంలో క్షమించకూడదు. ఎప్పుడూ అబద్ధాలే చెప్పేవాడికి దేవుడు వేసే అతి పెద్ద శిక్ష వాడు నిజం చెప్పినా ఎవరూ నమ్మకపోవడం. పడిపోతే పైకి లేపేందుకు ఎవరూ లేరని గ్రహించిన వాడు వేసే ప్రతి అడుగు ఆలోచించే వేస్తాడు. నీ కోరికలు తీర్చేవాళ్ళు కాదు, నీ కోపాన్ని భరించే వాళ్ళే నిజంగా నిన్ను ప్రేమించేవాళ్ళు. మనం తప్పు చేసినప్పుడు సరిదిద్దాల్సిన అవసరం ఉండి కూడా మనల్ని ప్రశ్నించడం లేదంటే మనపై గాఢమైన ప్రేమైనా ఉండి ఉండాలి, లేదా మనం పతనం అవ్వడం వారి ఆలోచన అయి ఉండాలి. మన జననం ఓ సాధారణమైనదే కావచ్చు, కానీ మన మరణం మాత్రం ఓ చరిత్రను సృష్టించేదిగా ఉండాలి. మన మనస్సు సరిగ్గా లేనప్పుడు మాటలు జారకూడదు, ఎందుకంటే మనస్సు మార్చుకునేందుకు మార్గాలు ఉన్నాయి, కానీ మాటలను వెనక్కు తీసుకునేందుకు ఒక్క మార్గం కూడా లేదు. మన మనస్సులో అశాంతి ఉంటే ప్రతి విషయము గందరగోళంగానే అనిపిస్తుంది. అవకాశం అనేది అరుదుగా వస్తుంది, దాన్ని సద్వినియోగం చేసుకుంటేనే విజయ తీరాన్ని చేరగలవు. రాత రాసి ఉండాలి, గీత గీసి ఉండాలి అంటే కుదరదు. ఏదైనా కష్టపడితేనే వస్తుంది. అది ఆస్తి అయినా సరే, మీరు అనుకున్న లక్ష్యమైనా సరే. తన ఆశయాలకు అనుగుణంగా పనిచేయక సన్నగిల్లిన మనిషి ముసలివాడితో సమానం. జీవితం అనేది పూర్తిగా ఎవరికీ లభించదు. ఏ ఒక్కరిని చూసినా ఏదో ఒక లోపం ఉండి తీరుతుంది. ఈ సొసైటీలో పరిస్థితులను తట్టుకొని నిలబడిన వాళ్ళకంటే తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. నువ్వు చేసే ప్రతి పనికి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది, అది మంచి అయినా చెడు అయినా. మీ పని మీరు చేసుకుంటూ ఉన్నా కానీ మిమ్మల్ని బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదని. ఈ లోకంలో మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన మానసిక రోగం ఓర్వలేనితనం. తనకు లేదని ఉన్నవాళ్ళని చూసి ఏడ్చేవాడికి ఎన్ని ఉన్నా వాడు నిత్య దరిద్రుడే. చిన్న మాటల్లో ఆనందాన్ని వెతకడం అలవాటు చేసుకోండి, ఎందుకంటే పెద్ద మాటలు లైఫ్లో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. మనం ఎప్పుడైనా ఇతరుల అర్థం లేని మాటలకు స్పందిస్తామో అప్పుడే సగం మనశ్శాంతిని కోల్పోతాం. అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడో ఒక చోట సాధిస్తూనే ఉంటారు. గుర్తుపెట్టుకో, అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే నీ ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. పలకరించి వదిలేసే పరిచయాల గురించి పట్టించుకోకండి. మనస్ఫూర్తిగా మాట్లాడే పరిచయాలను ఎప్పుడూ మర్చిపోకండి. మీరెళ్ళే మార్గం మంచిది కాకపోతే దండించి సరిచేసేవాడే నిజమైన మిత్రుడు. ఆడవాళ్ళ అందం వారి ముఖంలో ఉండదు, వారి నిజమైన ప్రేమలో, వారి నడతలో ఉంటుంది. మగవాళ్ళ అందం వారి ఆస్తిలో, సంపాదనలో ఉండదు,
వారు ఆడవాళ్ళకి ఇచ్చే మర్యాదలో ఉంటుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధించకపోవచ్చు, కానీ ప్రతి ప్రయత్నాన్ని దేవుడు గమనిస్తూనే ఉంటాడు. ఏదో ఒకరోజు మంచి ఫలితాన్ని ఇస్తాడు. గతాన్ని చూసి ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే మన దగ్గర నేర్చుకున్న వాడే రేపు మనకే నేర్పే స్థాయికి ఎదగవచ్చు. మీ జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోకండి. సూర్యుడు చంద్రుడు పూర్తిగా వేరు. ఎవరి టైం వచ్చినప్పుడు వారు ప్రకాశిస్తారు. ఎవరి విలువ వారిదే. శిఖరం అంచుకు చేరుకున్నాక కూడా పడదోసే వాళ్ళు ఉండొచ్చు, కానీ శిఖరం అంత ఎత్తుకు ఎదిగిన వాళ్ళని పడదోయడం ఎవరి వల్ల కాదు. లక్ష్యం కోసం కనే కలలు బాగానే ఉంటాయి, కానీ చేరుకునే మార్గంలోనే ముళ్ళుంటాయి. భయపడి ఆగిపోతే జీవితం ఎడారి అవుతుంది. దాటి వెళ్ళగలిగితే పూలవనం అవుతుంది.